హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీటీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఆటోమేటిక్ కూడా మీకు ఫాంట్ అనేది యాడ్ అవ్వచ్చు మీ దగ్గర ఉంటే మాత్రం. సో ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది నాకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కావట్లేదని కమెంట్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో అనేది ఇంపోర్ట్ అవుతుందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ యూజ్ చేయండి, పక్కగా మీకు 100% వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ఇక్కడ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే సింపుల్గా ఫుల్ ప్రాజెక్ట్ ఫోటో రీప్లేస్ ఇచ్చారు అనేసి అనుకుంటారు. బట్ కొన్నిటికి కీఫమ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొన్ని ఫొటోస్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే ఎంబీ ప్రాబ్లం అవుతుంది, ఇంపోర్ట్ ప్రాబ్లం అవుతుంది కనుక. సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక ఫోటో ఇచ్చాను, దాని తర్వాత మొత్తం బీట్ మార్క్ అనేది ఉంటుంది కనుక. సో ఇప్పుడు నేను మీకు 1 minute చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి 5.21 milliseconds దగ్గర నుంచి ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో బర్త్డే వీడియో, వాళ్ళ ఫొటోస్ అనేవి 1 by 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ సింబల్ మీడియా. సో ఈ విధంగా ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎందుకు ముందుగానే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నానంటే, నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ అంటే ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా ఇచ్చేవాడిని, బట్ ఎంబీ ప్రాబ్లం అవుతుంది. నాకైతే ఇంపోర్ట్ అవుతుంది, బట్ ఇన్ కేస్ మీకు కానీ ఇంపోర్ట్ చేస్తే మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ అనేది వస్తుంది కనుక దానివల్ల నేను ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా సో అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. ఫైనల్గా ప్లస్ సింబల్ మీడియా, ఇంకో ఫోటో. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకున్నా. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా, కిందికి ఇట్లా దీన్ని ఒత్తి పట్టుకుని కిందికి ఇట్లా డ్రాగ్ చేసుకుని పట్టుకోండి. ఇక్కడ 2 షేప్స్ అనేవి ఇచ్చాను, దాని కిందకి ఇట్లా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా, లేదంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోండి 2 ఫింగర్స్తో. ఈ విధంగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చూస్తున్నారు కదా ఇట్లా. సో మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, సో ప్రతి ఒక్క ఫోటోని ఈ విధంగా డ్రాగ్ చేసుకుని ఆ షేప్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇట్లా సెట్ చేసుకుని దాని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇట్లా జూమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. సో తర్వాత ఎఫెక్ట్స్ అనేవి ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ విధంగా దీన్ని డ్రాగ్ చేసుకుని పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేసుకుని షేప్ కింద ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. మళ్ళీ దీన్ని కూడా ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా చూడండి. ఓకే, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో ఈ విధంగా. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇట్లా. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఫోటో. సో ఈ విధంగా నేను కొన్ని ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చినన్ని ఫోటోలు మీరు కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఫైనల్గా ఈ లాస్ట్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసి మీకు చూపించేస్తాను చూడండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా సరిపోయింది. అన్ని ఫోటోలు ఇట్లా యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3D పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3D పేస్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3D పై క్లిక్ చేసి పేస్ట్ ఇట్లా చేయండి. మళ్ళీ రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3D పేస్ట్. సో ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోండి. మీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేనైతే యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3D పేస్ట్ ఇట్లా చేయండి. ఈ విధంగా ఫైనల్గా ఈ ఫోటోపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియో అనేది ఈ విధంగా ఇట్లా. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఏంటంటే జూమ్ అవుతూ రావాలి కదా. సో అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం స్టార్టింగ్లోకి మళ్ళీ వచ్చేద్దాం. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో
ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో ప్రతి ఒక్క ఇమేజ్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాదాపు ఒక 6 ఇమేజెస్ మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ ఇట్లా అన్నీ ఇట్లా ఆఫ్ చేసుకోండి. కలర్తో సహా మొత్తం ఇట్లా టైమ్ లైన్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అది ఒకటి మాత్రమే ఇట్లా పేస్ట్ అనేది చేయండి. మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా చూడండి, ఇట్లా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయింది ఇక్కడ కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, మీ ఫోటోపై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీ 2 ఫింగర్స్తో ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి జూమ్ అవుతూ వస్తుంది, ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మళ్ళీ దీన్ని కూడా ఇన్ కేస్ అందరికీ ఫోటో సైజ్ అనేది ఒకటే సైజ్ ఉండదు కనుక ఈ విధంగా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇట్లా చూస్తున్నారు కదా, ఒక 2 ఇమేజెస్ అనేవి మీకు చూపించాను. కావాలంటే ఇంకో ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇట్లా సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇట్లా ఈ విధంగా చూడండి. ఓకే, ఇట్లా రివీల్ అవుతుందన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇది కూడా ఇట్లానే జూమ్ అనేది చేసుకుంటున్న 2 ఫింగర్స్తో చూడండి స్పీడ్గా ఇట్లా. ఓకే, సో అన్ని ఫొటోస్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ వీడియోనే సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.